తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీసిన మైలారం మైనింగ్ జరుగుతున్న గుట్ట మీద ఉన్నాం ఇప్పుడు మనం. ఇదే మైలారంలో మైనింగ్ జరుగుతున్న గుట్ట. మామూలుగా తెలంగాణలో భూముల్లో బంగారం పండుతుంది అంటారు, గుట్టలలో కోట్లను వెలికి తీస్తున్నారు. ఇప్పుడు ఇది మైలారంలో మైనింగ్ జరుగుతున్న గుట్ట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రాళ్ళు ఉన్నాయి కదా, ఇవి దీంట్లోనే కోట్ల విలువ చేసే ఖనిజాలు ఉన్నాయని ఇక్కడ ఊరోళ్ళందరినీ కూడా పంపించేసి ఇక్కడి నుంచి ఈ గుట్ట నుంచి కోట్లు దండుకోవాలని చూస్తుంది. కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అండగా ప్రభుత్వం ఉంది అనేటువంటిది ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు మీరు. ఇప్పుడు ఎక్కడికక్కడ మేము వస్తున్నప్పుడు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిర్రు, పైకి వెళ్ళొద్దు అని. ఎందుకు మైనింగ్కి సంబంధించినటువంటి వాళ్లకు ప్రభుత్వం వత్తాసు పలుకుతూ మా గోస పట్టించుకుంటలేదు అనేటువంటిది గ్రామంలో ఉన్నటువంటి చాలా మందితో మనం మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట. మీరు విజువల్స్లో చూడండి ఒక్కసారి. ఆ కింది నుంచి ఇది దగ్గర దగ్గర 120 ఎకరాల గుట్ట. దీంట్లో దాదాపు సగం గుట్టను అంటే 2 నెలల నుంచి తవ్వకాలు స్టార్ట్ చేసిర్రు అనేటువంటిది ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. 2 నెలల నుంచి తవ్వకాలని స్టార్ట్ చేసిర్రు అని. కింద మనకు కనిపిస్తున్నారు కదా కొంతమంది, అక్కడే మమ్మల్ని అడ్డుకునేందుకు ట్రై చేసిర్రు. అక్కడి నుంచి ఇప్పుడు మేము పైకి వచ్చినాం. ఈ గుట్ట మొత్తం కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఇచ్చిర్రు, వాళ్ళు తవ్వుతున్నారు. దీనివల్ల మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటిది ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు. మీరు విజువల్స్లో చూస్తే హిటాచి టిప్పర్లు కనిపిస్తున్నాయి. ఊర్లో చాలా పెద్ద ధర్నాకు ఊరు వాళ్ళందరూ పిలిపించిర్రు. హరగోపాల్ని కూడా ఇదే ఇన్సిడెంట్లోనే అరెస్ట్ చేస్తున్నారు కదా. ఇదే ఇన్సిడెంట్లో నిన్న ప్రొఫెసర్ హరగోపాల్ని అరెస్ట్ చేశారు. ఊర్లలో ఉన్నటువంటి చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే మిగిలినటువంటి వాళ్ళు ధర్నా చేయడంతో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టారు అని చెప్తున్నారు. సో నిన్న చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ వర్క్ చేయట్లేదు. విజువల్స్లో హిటాచి టిప్పర్లు కనిపిస్తున్నాయి. ఈ హిటాచితోని గుట్టనంతా తవ్వాలి, టిప్పర్లలో తీసుకోవాలి, కిందికి వెళ్ళిపోవాలి. మొత్తం సగం గుట్ట ఇప్పటికే తవ్వుడు స్టార్ట్ చేసారు. మనం ఇప్పుడు ఒక్కసారి ఇటువైపుకి చూస్తే లెఫ్ట్కి, మనం ఇంతకుముందు చాలామంది ఊర్ల వాళ్ళతో మాట్లాడించినాం కదా, ఆ మాట్లాడించినటువంటి ఊరు ఇటువైపు. ఈ గుట్ట మీద ఈ గుట్టను ఎట్టి పరిస్థితుల్లో తవ్వనియ్యము అని ఊర్ల వాళ్ళు చెప్తున్నారు. మనం ఇప్పటివరకు చాలామందితో మాట్లాడించినటువంటి వాళ్ళు మైలారం ఊరు, అది మైలారం ఊరు. ఇటువైపున మైలారం చెరువు ఉంది. ఒకవేళ గుట్టను తవ్వుడు కనుక స్టార్ట్ చేస్తే, గుట్టను తవ్వితే కనుక మాకు ఇబ్బంది అవుతుంది. చాలా ఏండ్ల నుంచి కూడా, కొన్ని వందల సంవత్సరాల నుంచి, మా తాత ముత్తాతల నుంచి ఈ ఊరిలో గుట్టనే నమ్ముకొని మేము బతుకుతున్నాము. ఇప్పుడు గుట్టని తీసేస్తే కనుక మాకు జీవనాధారం ఏంది అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ముఖ్యంగా వాళ్ళు 2 విషయాలని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడ ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రచారంకి వచ్చినప్పుడు కుర్చీ వేసుకొని గుట్ట మీద కూర్చుంటా, చెంచా మట్టి కూడా తీయనియను గుట్ట మీద నుంచి అని చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఆయన దగ్గరికి పోయి అడిగితే నాకు సంబంధం లేదు అన్నలాగా మాట్లాడుతున్నాడు అని. ఒకవైపు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్ని కూడా ఈ ఊరు వాళ్ళందరూ బహిష్కరించినాము అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆ గుట్ట మీదకి పోయినాం కదా, గుట్ట మీద నుంచి నడుచుకుంటూ వచ్చినాం. వచ్చిన తర్వాత అక్కడ తవ్విన కొంత గుట్టని రాళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ వేసిర్రు. ఇదంతా అదే కొంచెం సాఫ్ చేసి మొత్తం వేసిర్రు. ఇట్లా చాలా మెరుస్తుంది. ఇట్లా మీకు ఎండకు పెడితే చూడండి, ఇది ఏంటిదో ఏం ఖనిజమో ప్రభుత్వమే చెప్పాలి. గ్రామస్తులు రకరకాలుగా చెప్తున్నారు, వాళ్ళకి సరిగ్గా దీని పేరు కూడా చెప్పొస్తలేదు. కానీ కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఏదో ఉంది, దానికోసమే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించాలని చూస్తున్నారు అనేది అయితే ఒకటి చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మైనింగ్ మాటున అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ మైనింగ్ అనేటువంటి పేరుతో తవ్వుతున్నటువంటి గుట్టలలో ఎన్ని కోట్ల ఖనిజ సంపద ఉంది? ఎందుకింత విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు? ఎందుకింత విధ్వంసం జరుగుతుంది? ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు కూడా దీని మీద స్పందించట్లేదు? ఎప్పుడు అనుమతులు ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, ఎవరికి ఇచ్చిర్రు అనేటువంటి చాలా విషయాలను ఎందుకు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది? మైనింగ్ మాటున ఈ గుట్టలలో ఏం జరుగుతుంది అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. గుట్టని తవ్వితే కనుక దాని కింద ఉన్నటువంటి కోట్ల సంపద గురించే ప్రభుత్వం ఆలోచిస్తుంది, కానీ మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. మాలాంటి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తలేదు? మార్పు అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత ఊరు కొండారెడ్డిపల్లె ఉంది కదా, కొండారెడ్డిపల్లె ఇదే నియోజకవర్గం కిందికి వస్తుంది. కొండారెడ్డిపల్లె నియోజకవర్గం అయినటువంటి సీఎం సొంత జిల్లా, సొంత ఊరు ఇదే నియోజకవర్గం కిందికి వస్తుంది.
ఇట్లాంటి ఊర్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఊర్లో ఉన్నటువంటి చాలామంది జనం చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా మేము మైనింగ్ మాఫియాను అడ్డుకొని తీరుతాం, చావనైనా చస్తాం, కానీ మా దగ్గర మైనింగ్ను చెయ్యనీయము అనేటువంటిది ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి, మైనింగ్ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి, మా బతుకుల్ని బాగుపరచాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మా బతుకులు నాశనం అవుతాయి. ఇక్కడే మేము చాలా ఏండ్ల నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి ఇదే ఊర్లో ఉన్నాము. ఇప్పుడు ఈ గుట్టను కనుక తీసేస్తే గుట్టకు కోట్ల విలువ చేసేటువంటి గుట్టే వాళ్ళకి కనిపిస్తుంది, కానీ మా ప్రాణాలు కనిపించట్లేదా అనేటువంటిది ఊర్లో ఉన్నటువంటి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ గుట్ట ఇప్పుడు పాలకులకి, కాంట్రాక్టర్లకి కోట్లు కురిపిస్తుంది. కోట్లు విలువ చేసేటువంటి గుట్టలే కనిపిస్తున్నాయి, కానీ తెలంగాణ ప్రజల ప్రాణాలు కనిపించట్లేదా, మా ప్రాణాలు కనిపించట్లేదా అనేటువంటిదే మైలారంకి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ మాఫియాను అడ్డుకొని తీరుతాము అని చెప్తున్నారు. మైనింగ్ మాఫియాను అడ్డుకొని తీరుతాము, ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్టర్స్, వెహికల్స్ అన్నీ కూడా మా మీద నుంచి పోనివ్వండి, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ని జరగనివ్వము అని చెప్తున్నారు. ఎంత దూరమైనా సరే వెళ్తాం. గ్రామస్తులకి సంబంధించినటువంటి పర్మిషన్ కూడా తీసుకోకుండా, గ్రామ సభ నిర్వహించకుండా మైనింగ్ని జరిపేటువంటి అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు అని అడుగుతున్నారు. అనేక నిరసనలు చేశాం మేము, ఇప్పటికీ చాలా రూపాలుగా ప్రభుత్వానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మొండి వైఖరితో పోతుంది. దీనికి కొంత దూరంలోనే నల్లమల అడవి ఉంటుంది. నల్లమల దగ్గర నుంచి, నల్లమల అడవి ప్రాంతం నుంచి, నల్లమల నుంచి గెలిచి వచ్చిన నేను సీఎం సీట్లో కూర్చున్నా అని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించాలి. అదే నల్లమల అడవులకు పక్కన ఉన్నటువంటి బతుకులు మావి, మేమందరం కూడా ఇక్కడికి సంబంధించినటువంటి సీఎం సొంత ఊరికి సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలం మేమందరం కూడా ఖచ్చితంగా మా గోసను వినాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్తున్నారు. ఒక్కటే మాట అయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ మాఫియాను అడ్డుకుంటామని చెప్తున్నారు.